నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 56వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. తాత్పర్యం: మానవుడు తనకు శాస్త్రము విధించిన అన్ని కర్మలను ఎల్లప్పుడూ ఆచరిస్తూ ఉండాలి. కానీ ఆ కర్మలు చేసేటప్పుడు నన్నే ఆశ్రయించుకొని ఉండాలి. ఆ ప్రకారముగా కర్మలు చేస్తే నా అనుగ్రహము వలన తుదకు శాశ్వతమైన పరమపదమును పొందుతాడు. ఇప్పటిదాకా జ్ఞానము, భక్తి గురించిన చెప్పిన పరమాత్మ కర్మల గురించి కూడా చెబుతున్నాడు. ఇంతకు మునుపు పరమాత్మ కర్మలు స్వధర్మనిష్టతో చేయాలని అన్నాడు. ఇప్పుడు ఆ స్వధర్మనిష్టకు భక్తి కూడా తోడవ్వాలి. భగవంతుని మీద భక్తి లేనిదే ఏ కర్మ కూడా సఫలం కాదు అని భక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. మానవుడు కర్మలు చేయక తప్పదు, ఏదో ఒక కర్మ చేయాలి. అందుకే మానవులు తమకు నిర్దేశించిన కర్మలను, స్వధర్మపరమైన కర్మలను ఆచరిస్తూ కూడా ఎల్లప్పుడూ పరమాత్మయందు మనసును లగ్నము చేసి పరమాత్మయందు భక్తి కలిగి ఉండాలి. భక్తితో కూడిన కర్మ మాత్రమే కర్మయోగమవుతుంది. కేవలం యాంత్రికంగా చేసే కర్మలు శుష్క కర్మలవుతాయి, కానీ కర్మయోగం అనిపించుకోవు. అందుకే ఇక్కడ 2 నిబంధనలు పెట్టారు. ఒకటి, ఏ పని చేసినా పరమాత్మను ఆశ్రయించుకొని చేయాలి. పరమాత్మ పరంగా చేయాలి. కర్తృత్వ భావన లేకుండా చేయాలి. ఫలితం ఆశించకుండా చేయాలి. అందుకే మద్వ్యపాశ్రయ అన్నారు. తరువాత మత్ప్రసాదాత్ అంటే నా అనుగ్రహము కూడా ఉండాలి. భగవంతుని అనుగ్రహం ఎప్పుడు లభిస్తుంది? ఆయనను ఆశ్రయించుకొని ఉన్నప్పుడు. కాబట్టి భగవంతుని ఆశ్రయించడం, ఆయన అనుగ్రహానికి పాత్రులు కావడం ముఖ్యం. అప్పుడు అతడు ఏ కర్మ చేసినా అతనికి ఆ కర్మ బంధనాలు అంటావు. సుఖదుఖాలు ఉండవు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏ పని చేసినా లోపల భగవన్నామస్మరణ చేస్తుంటాడు. అటువంటి వాడికి పునర్జన్మ ఉండదు. పరమాత్మలో ఐక్యమవుతాడు. కాబట్టి ఏ కర్మ చేసినా దైవమును స్మరించుకుంటూ చేయాలి. కర్మలను, కర్మ ఫలములను ఈశ్వరార్పణ చేయాలి. ఏ పని సఫలం కావాలన్నా దానికి భగవంతుని అనుగ్రహం తప్పదు. మనకు ఏది లభించినా దానిని భగవంతుని ప్రసాదంగానే భావించాలి. కానీ అంతా నా మహిమ వల్లనే జరిగిందనుకోవడం అజ్ఞానం. కాబట్టి ఏ కర్మ చేసినా భగవంతుని తలుచుకుంటూ భగవంతుని పరంగా చేస్తూ దాని వలన వచ్చే ఫలితాలను భగవంతునికి అర్పిస్తే, ఎల్లప్పుడూ పరమాత్మను ఆశ్రయించుకుని ఉంటే ఆ కర్మలు చేయగా వచ్చిన కర్మ ఫలములు అతన్ని బంధించవు. అటువంటి వాడికి శాశ్వతమైన, ఎప్పటికీ నాశనము లేని పరమపదము అంటే మోక్షము లభిస్తుంది. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.